34 సంవత్సరాల తర్వాత జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే అగ్రశ్రేణి రుణదాత దేశంగా ఏ దేశం అవతరించింది? జర్మనీ. ప్రపంచ ఆర్థిక రంగంలో జర్మనీ 2024లో జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే అగ్ర రుణదాత దేశంగా అవతరించింది. జపాన్ యొక్క 34 సంవత్సరాల పాలనకు ముగింపు పలికింది. 1990 తర్వాత మొదటిసారిగా జపాన్ను అధిగమించి జర్మనీ ప్రపంచంలోనే అతిపెద్ద నికర రుణదాతగా అవతరించింది. గుజరాత్లోని ముంద్రాలో 20,000 సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది ఎవరు? సందీప్ ఆర్య. హర్యానాలోని హిసార్కు చెందిన సందీప్ ఆర్య జంగ్డా సూర్య నమస్కారంలో కొత్త రికార్డు సృష్టించాడు. గుజరాత్లో జరిగిన ప్రపంచ స్థాయి పోటీలో అతను వ్యాయామం చేస్తూ 36 గంటల 21 నిమిషాల పాటు నిరంతరం 20,000 సూర్య నమస్కారాలను ప్రదర్శించాడు. ప్రపంచంలోనే అలా చేసిన మొదటి వ్యక్తిగా అతను నిలిచాడు. కిరు జల విద్యుత్ ప్రాజెక్టు అనగా KHPP ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరియు ఇతరులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనగా CBI ఛార్జ్ షీటు దాఖలు చేసింది. ఈ కేసులో కిరు జల విద్యుత్ ప్రాజెక్టులో అవినీతి ఉంది. ఈ KHPP అనేది 2019లో ప్రారంభించబడిన రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టు. ఇది జూలై 2025 నాటికి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. చీనాబు నదిపై ఈ కిరు జల విద్యుత్ ప్రాజెక్టు ప్రతిపాదించబడింది. ఖీర్ భవానీ పండుగను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్లోని గండేర్ బాల్లోని ఖీర్ భవానీ ఆలయంలో జ్యేష్ఠ అష్టమి నాడు ఖీర్ భవానీ పండుగ జరుపుకున్నారు. ఈ ఆలయం శ్రీనగర్ సమీపంలో ఉంది మరియు దుర్గాదేవి అవతారమైన రాజ్ఞదేవికి అంకితం చేయబడింది. దీనిని మొదట మహారాజా ప్రతాప్ సింగ్ 1912లో నిర్మించారు మరియు తర్వాత మహారాజా హరి సింగ్ పునరుద్ధరించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అగ్నివీరులకు 20% పోలీసు ఉద్యోగాలను రిజర్వ్ చేసింది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం నాడు పోలీస్ కానిస్టేబుల్, మౌంటెడ్ పోలీస్, ఫైర్మెన్ మరియు PAC కానిస్టేబుల్తో సహా ప్రభుత్వ ఉద్యోగాలలో వివిధ పదవులకు ప్రత్యక్ష నియామక ప్రక్రియలో అగ్నివీరులకు 20% రిజర్వేషన్లను ప్రకటించింది. నార్వే చెస్ క్లాసిక్ టోర్నమెంట్ను ఎవరు గెలుచుకున్నారు? డి గుకేష్. నార్వే చెస్ 2025లో ప్రపంచ నంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్ ప్రయత్నం ఆదివారం జూన్ 2న ఊహించని మలుపు తిరిగింది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అయిన డి గుకేష్ నార్వేజియన్ లెజెండ్పై తన మొదటి క్లాసికల్ విజయాన్ని సాధించి పునరాగమనం చేశాడు. IPL 2025 అనగా 18th ఎడిషన్ను గెలిచినటువంటి జట్టు ఏది? రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అనగా RCB అహ్మదాబాదులోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన IPL 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై 190 పరుగుల భారీ స్కోరును కాపాడుకుని తమ తొలి IPLను గెలుచుకున్నారు. ముంబై ఇండియన్స్కు చెందిన సూర్యకుమార్ యాదవ్ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో అత్యంత విలువైన ఆటగాడిగా ప్రకటించారు. 2025 IPL సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి లభించింది? సాయి సుదర్శన్. మంగళవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్కు గుజరాత్ టైటాన్స్కు చెందిన సాయి సుదర్శన్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. IPL 2025 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? కృణాల్ పాండ్యా. మంగళవారం రాయల్ ఛాలెంజ్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ను ఓడించి తొలి టైటిల్ను గెలుచుకున్న తర్వాత
IPL 2025 ఫైనల్లో కృణాల్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. కృణాల్ పాండ్యా 4 ఓవర్లో 17 పరుగులకు 2 వికెట్లు తీసిన అత్యుత్తమ RCB బౌలర్. 1వ తరగతి నుండి విద్యార్థులకు ప్రాథమిక సైనిక శిక్షణను ఏ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారు? మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో 1వ తరగతి నుండి ప్రాథమిక సైనిక శిక్షణను ప్రవేశపెట్టనుంది. 1వ తరగతి నుండి పాఠశాల విద్యార్థులకు ప్రాథమిక సైనిక శిక్షణను అందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ఇనిషియేటివ్ను ప్రకటించింది. భారతదేశం తన మొదటి ధృవ పరిశోధన నౌకను నిర్మించడానికి ఏ దేశం సహకరిస్తున్నది? నార్వే. కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అనగా GRSE మరియు నార్వేకి చెందిన కాంగ్స్బర్గ్లు ఫస్ట్ ఎవర్ పోలార్ రీసెర్చ్ వెజలను అనగా PRVను నిర్మించడానికి చేతులు కలిపాయి. ఈ నౌకలో తాజా శాస్త్రీయ పరికరాలు అమర్చబడి ఉంటాయి. దీని వలన మన పరిశోధకులు మహాసముద్రాల లోతులను అన్వేషించడానికి, సముద్ర పర్యావరణ వ్యవస్థలను అధ్యయనం చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ GRSE ఈ PRVను కోల్కతాలోని దాని యార్డులో నిర్మిస్తున్నది. ఇటీవల ఎక్కడ హిమాలయ నదాల సంరక్షణపై ఉన్నత స్థాయి అంతర్జాతీయ సమావేశం జరిగింది? దుషాంబే, తజికిస్తాన్. తజికిస్తాన్ రిపబ్లిక్లోని దుషాంబేలో 2025 మే 29 నుండి 31 వరకు జరిగిన హిమాలయ నదాల సంరక్షణపై ఉన్నత స్థాయి అంతర్జాతీయ సమావేశం యొక్క ప్లీనర్ సెషన్ 2025ని అంతర్జాతీయ హిమాలయ నదాల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించారు. తజికిస్తాన్లోని దుషాంబేలో జరిగిన హిమాలయ నద పరిరక్షణపై ఉన్నత స్థాయి అంతర్జాతీయ సమావేశంలో కీర్తివర్ధన్ సింగ్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణలోని ఏ ప్రాంతాన్ని కొత్త పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు? కొమరం భీం. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కవాల్ టైగర్ రిజర్వ్ను మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్తో కలిపే టైగర్ కారిడార్ను కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించింది. ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం లావెండర్ ఫెస్టివల్ 2025 జరుపుకుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూలోని బదేర్వా పట్టణంలో CSIR IIIM జమ్మూ నిర్వహించిన 2 రోజుల లావెండర్ ఫెస్టివల్ 2025ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం బదేర్వాలో 50 డిస్టిలేషన్ యూనిట్లు పనిచేస్తున్నాయి. లావెండర్ ఉత్పత్తులు మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లకు సరఫరా చేయబడుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనగా CII అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? రాజు మేమాని. EY ఇండియా చైర్మన్ మరియు CEO అయిన రాజీవ్ మేమాని 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత పరిశ్రమల సమైక్య అనగా CII అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. అండమాన్ మరియు నికోబార్ కమాండ్ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ పాత్రను ఎవరు స్వీకరించారు? దినేష్ సింగ్ రాణా. లెఫ్టినెంట్ జనరల్ దినేష్ సింగ్ రాణా అండమాన్ మరియు నికోబార్ కమాండ్ యొక్క 18వ కమాండ్ ఇన్ చీఫ్గా బాధ్యతలను స్వీకరించారు. అండమాన్ మరియు నికోబార్ కమాండ్ భారతదేశం యొక్క మొట్టమొదటి మరియు ఏకైక ఉమ్మడి సేవల కార్యాచరణ కమాండు. ఇది ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళం అదేవిధంగా కోస్ట్ గార్డులను ఏకీకృతం చేస్తుంది. ప్రపంచ వాయు రవాణా సదస్సు భారతదేశంలో ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. IATA అనగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యొక్క 81వ వార్షిక సర్వసభ్య సమావేశం న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. ఈ కార్యక్రమం
4 దశాబ్దాల తర్వాత భారతదేశంలో జరుగుతున్నది. భారతీయ మరియు విదేశీ విమానయాన సంస్థలు ఏటా దాదాపు 240 మిలియన్ల మంది ప్రయాణికులకు విమానాలను నడుపుతున్నాయి. 2030 నాటికి ఈ సంఖ్య 500 మిలియన్ల మంది ప్రయాణికులకు చేరుకుంటుందని అంచనా. 2014 వరకు భారత్లో 74 విమానాశ్రయాలు ఉన్నాయి. నేడు ఈ సంఖ్య 162కు పెరిగింది.